హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అందరికీ. సండే కదా, లేజీగా, డ్రౌజీగా, గ్లూమీగా ఉన్నారా? యా, దట్ హ్యాపెన్స్. బట్ యా, కమ్ అవుట్ ఆఫ్ దట్ లేజినెస్, కొద్దిగా యాక్టివ్ అవ్వండి. నేనైతే నా 38 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇవాళ నేను నా 39th డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇంకా చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, నా 39th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి కొన్ని కొన్ని బుజ్జి బుజ్జి మార్పులు మీ లైఫ్ స్టైల్ దిశగా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, yesterday I announced that we had our family is having 228 subscribers. అంటే 228 మంది మన ఛానల్కి మెంబర్స్ అయ్యారు అని చెప్పాను. టుడే ఐఎమ్ హ్యాపీలీ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్, ఎంతమంది అనుకుంటున్నారు? 235. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వారందరికీ పేరు పేరున నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా, హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ ఆన్ ద గ్రాటిట్యూడ్ నోట్. నిన్న నాకు కొద్దిగా కోల్డ్ చేసిందని చెప్పాను కదా, సో అది ఇంకా కొంచెం అడ్వర్స్ అయింది. యా, ఐ థింక్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై వాయిస్ మాడ్యులేషన్ అండ్ బ్రీతింగ్ లెవెల్స్. యా, నాకు ఈ క్లైమేట్ కొద్దిగా సెట్ అవ్వదు. ఇది ఎందుకు సెట్ అవ్వదు అన్నదానికి నేను రీజన్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసి ఉన్నాను. ఎవరైతే ప్రెగ్నెన్సీస్ టైంలో, ప్రెగ్నెన్సీ అయ్యాక, డెలివరీ అయిన తర్వాత బాలింత పథ్యం అని అంటారనమాట. ఆ బాలింత పథ్యాలు సరిగా పాటించరో, సరిగా ఫాలో అవ్వరో పెద్దల సమక్షంలో, సో అలాంటి వారికి ఈ ఈ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే డెలివరీ అయిన మహిళలు వాళ్ళ బాడీ అంతా కొన్ని డెసిబుల్స్ ఆఫ్ పెయిన్ అండర్గో అయి ఉంటుంది కదా. సో దే నీడెడ్ దట్ అట్మోస్ట్ రెస్ట్ అండ్ అట్మోస్ట్ కేర్ అనమాట. వెంటనే వెళ్ళిపోయి చల్లలినాలో చేతులు పెట్టేసేయడము, ఎస్పెషల్లీ సిజరీన్ అయిన మదర్స్ ఇలా వంగి చాచి పిల్లలకి హెడ్ బాత్ చేయించడం లాంటివి ఇలా చాలా చేయాల్సి వచ్చిందనమాట. సో వాటన్నిటి వల్ల నాకు కొద్దిగా ఈ క్లైమేట్ ఎస్పెషల్లీ, ఐ డోంట్ నో వై, బట్ స్టిల్ నాకు చాలా షివేర్ అయిపోతుందనమాట. ఎంత షివేర్ అవుతుందంటే, వెన్ హేష్వి వాస్ బోర్న్, నాకు హేష్వి పుట్టిన ఒక 5-6 మంత్స్ అప్పుడు జస్ట్ నార్మల్ కోల్డ్ చేసింది. నార్మల్ కోల్డ్ చేసినప్పటికీ అది ఎలా అయిపోయిందంటే, నాకు రన్నింగ్ నోస్, కంప్లీట్ నాన్ స్టాప్ రన్నింగ్ నోస్ ఉండే. తర్వాత ఈ నోస్ దగ్గర బ్లాక్ అయిపోయి నోస్ గుండా, అంటే మన ముక్కు ద్వారా ఆ నీరు అదంతా బయటికి వెళ్ళలేని టైంలో చెవుల్ని చూస్ చేసుకుంటుందన్నమాట ఆ ఇన్ఫెక్షన్ అన్నది. సో చెవులల్లో కూడా ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ వాటర్ వచ్చేది, ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ వాటర్ వచ్చేది, తలంతా డిమ్గా భారంగా అనిపించేదన్నమాట. సో అందుకే చెప్తున్నాను, దయచేసి న్యూలీ డెలివర్డ్ మామ్స్, కొత్తగా పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులు జాగ్రత్తగా ఉండండి. బాలింత పథ్యాలు మీ పెద్దలు ఎట్లాంటివి చెప్తే అట్లాంటివి తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదంతా ట్రాష్ అని చెప్పి కొట్టి పడేయొద్దండి. కొన్ని కస్టమ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. లైక్ మనకి బాడీకి వెచ్చదనం అనేది అవసరం అనమాట. ఎందుకంటే మన బాడీ చాలా వీక్ కండిషన్కి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. సో కొన్ని రకాల ఆ కస్టమ్స్, ఆ పద్ధతులు, ఆ జాగ్రత్తలు అన్నవి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి రెమెడీ అనమాట. సో ఇంకా నేను ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. టాపిక్ అంటే ఏం లేదు, చిన్నపిల్లలకి ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో ఎస్పెషల్లీ కొన్ని రకాల వైరసెస్, వైరల్ ఫీవర్స్ వేచి చూస్తూ ఉంటాయన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చేవి ఎలాగో వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అన్నది మనతో ఉందనుకోండి, అది కొద్దో గొప్ప మనకి హెల్ప్ చేస్తుందన్నమాట టు గెట్ ఫాస్ట్ రికవరీ. త్వరగా రికవర్ అవ్వడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటారా, ఇప్పుడు మా పెద్ద పాపకి యాక్చువల్గా చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ అని అంటారు కదా. సో అది
మార్చ్ నుంచి మే ఆర్ జూన్ మధ్యలో ఈ మంత్స్‌లో వేసవి ఎక్కువ వేడి వల్ల, తాపం వల్ల పొంగుతుంది అని అంటారు. మా పెద్ద పాపకి వచ్చిన టైము నవంబర్ అనమాట. చాలా చలికాలము. సో, అంత చలికాలం కూడా మనము ఆ వైరస్ అన్నది సోకిందనమాట. అది ఎలా సోకింది అనంటే, తన క్లాస్‌లో ఒక బాబుకి ఉండేనంట. సో, ఇట్ ఈస్ వెరీ కాంటేజియస్ అనమాట. జస్ట్ ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరసే ఈ చికెన్ పాక్స్ వైరస్. వారిజోల్ జోస్టర్ అని అంటారు. సో, ఆ వైరస్ చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. 14 డేస్ ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తారు. హేష్‌వి విషయంలో కొద్దిగా ముందే మాకు బయటపడిందనమాట. సో, వెన్ వి ఆహ్, వెన్ వి రియలైజ్డ్ దట్ అవర్ డాటర్ ఈస్ హావింగ్ చికెన్ పాక్స్, మేము తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలు ఇవన్నీ యాక్చువల్‌గా ఏంటనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చికెన్ పాక్స్ వచ్చిన కిడ్‌ని మనము ఎవ్వరితో కలవనివ్వకూడదు. ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఒక్క పర్సన్ హూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక్క మనిషి తప్పితే వారితో మిగతా వాళ్ళని దూరంగా ఉంచాలనమాట. బికాజ్ ఇట్ ఈస్ హైలీ కాంటేజియస్. అది చాలా వెంటనే స్ప్రెడ్ అవుతుందనమాట. మనం వింటూ ఉంటాము. ఎవరికైనా చికెన్ పాక్స్ ఆటలమ్మ, అమ్మవారు ఇంట్లో ఒకరికి పోస్తే ఫ్యామిలీ అందరికీ వచ్చేస్తుందనమాట వెంటనే. బికాజ్ దే యూజ్ కామన్ థింగ్స్ అనమాట. కామన్‌గా ఉండే వస్తువులు కామన్‌గా వాడుతూ ఉంటాం కదా! కొంతమంది ప్లేట్స్, తినే ప్లేట్స్, ఇంకా టవల్స్, బెడ్ షీట్స్, సో, ఇలాంటివన్నీ సేమ్ కామన్‌గా వాడడం వల్ల వెంటనే త్వరగా స్ప్రెడ్ అవుతుందనమాట. సో, ఫస్ట్ మనం చేయాల్సింది వారిని ఐసోలేట్ చేయాలి. వారికి సెపరేట్‌గా ఒక మనిషి ఉంటే చాలు చూసుకోవడానికి. సో, దట్ ఈజ్ ఎనఫ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. మా విషయంలో ఇంకా చిన్న పాప కూడా ఉంది కదా! ధన్వి. సో, ధన్విని సెపరేట్‌గా ఉంచడానికి మాకు తలప్రాణం తోక్కే వచ్చేసిందనమాట. ఎందుకంటే దే ఆర్ లైక్ ట్విన్స్ లాగా ఉంటారనమాట. చాలామంది ట్విన్సా అని అడుగుతారు. భయంకరంగా కొట్టుకుంటారు, భయంకరంగా ఆడుకుంటారు, భయంకరంగా నవ్వుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఒక్క సెకండ్ కూడా ఉండలేరనమాట వాళ్ళు. అలాంటిది ఆ అమ్మాయినేమో ఒక రూమ్‌లో పడేసి డోరేసేసాము. ఈ అమ్మాయినేమో అసలు అమ్మాయి దగ్గరికే వెళ్ళొద్దని అంటున్నాము. ఇట్ టుక్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. వాళ్ళిద్దరిని సెపరేట్ చేయాలంటే మాకు నిజంగా దట్ వాస్ ద టఫెస్ట్ జాబ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ తినకి కూడా స్ప్రెడ్ అయిందనుకోండి. బీయింగ్ ఏ సింగిల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ విల్ గెట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్ బోత్ ద కిడ్స్ విత్ చికెన్ పాక్స్ కదా! సో, ఐ హ్యాడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అనమాట. సో, తనని ఎంత వీలైతే అంత ఐసోలేట్ చేశాము. అస్సలు స్కూల్‌కే పంపించలేదనమాట. మేము హార్డ్‌లీ ఒక 1 మంత్ టు 1 మంత్ 10 డేస్, లైక్ 40 డేస్ అరౌండ్ మేమసలు స్కూల్‌కి పంపించలేదు తనని. తనకి కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. షీ ఈజ్ ఓకే నౌ అని అనుకున్నప్పుడు మాత్రమే మేము మళ్ళీ తనని స్కూల్‌కి పంపించాము. ఇంకా తను ఆడుకోకుండా ఒక్క రోజు కూడా ఉండదనమాట. సో, తనకి ఆడుకోవడం అంటే అంత పిచ్చి. తనని ఇంక రూమ్‌లో బంధించేసి, "అసలు నువ్వు ఎవ్వరితో కలవకూడదు నాన్న. బికాజ్ ఇట్ ఈస్ వెరీ కాంటేజియస్. ఇది అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఆల్రెడీ సఫర్ అవుతూ ఉన్నాము. మన వల్ల ఇంకొక కిడ్ సఫర్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితులలో. దట్స్ నాట్ ద రైట్ వే. ఇది అని చెప్పి తనకి నచ్చజెప్పుకొని తనని ఎలాగోలా తన ఒక చోటే ఉండేలాగా చేయగలిగామనమాట తనకి. ఎలాగో తను అర్థం చేసుకుంది. యాక్చువల్‌గా అయితే తను ఆడుకోవడానికి వెళ్ళొద్దు అనంటే వినే క్యాండిడేట్ అయితే కాదు. బట్ సమ్‌హౌ ఆ టైంలో తను వినుకొని ఇంట్లోనే ఉండిపోయిందనమాట. తగ్గిపోయాక కూడా మేము చాలా రోజులు, ఎందుకంటే 14 డేస్ ఇంక్యుబేషన్ ఉంటుందనమాట. అంటే మనకంతా పోయింది, ఇంకేమీ లేదని అనుకున్నా కూడా 14 డేస్ అది మన బాడీలో అలాగే ఉంటుంది. బట్ స్లీపింగ్ మోడ్‌లో ఉంటుందనమాట. అది మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతుందో, ఎప్పుడు ఇదే చేస్తుందో మనకి తెలీదు. సో, 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ ఫర్ చికెన్ పాక్స్ పేషెంట్స్ అనమాట. సో, ఇలా ఉన్నప్పుడు మేము ధన్విని చాలా జాగ్రత్తగా చూసుకొని, థాంక్ గాడ్ ఆ అమ్మవారు ఓన్లీ హేష్వితో మాత్రమే, హేష్వికి చాలా పోసేసింది. హేష్వితో మాత్రమే ఆగిపోయేసిందనమాట. మేము ఆ అమ్మవారికి తర్వాత వెంటనే ఆ అమ్మవారికి బోనం పెట్టేసి టెంకాయ కొట్టుకొని వచ్చేసామనమాట. యాహ్! ఇలా చూసుకుంటున్నప్పుడు మనము ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, మేము ఫస్ట్ మా హేష్వికి చికెన్ పాక్స్ వచ్చిందని అనుకోగానే తనకి ఫేస్ మీద ఇక్కడ ఫస్ట్ జస్ట్ ఒక స్పాట్ లాగా కనిపించిందనమాట. తర్వాత ఇంకా లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి, బాడీ, ఫేస్, ఇక్కడ లిప్స్ దగ్గర కూడా
చాలా వచ్చేసిందనమాట. ఇంకా మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాగిరెడ్డి అన్న అని చెప్పి వాళ్ళ మిసెస్ చిత్ర అక్క ఒకసారి కాల్ చేసి సువర్ణ ఇలా వాళ్ళకి లోపల ఇంటెస్టైన్స్‌కి అంటే పేగులకి కూడా పోస్తుంది అమ్మవారు. సో, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినలేరు ఈ టైంలో. ఓన్లీ పెరుగన్నము, పులగము ఇలా చలవ చేసేవి మాత్రమే పెట్టమని చెప్పేవారనమాట. పేగులకు కూడా పోస్తుందని అన్నాం కదా! ఆ పేగులకి ఎలా అది రికవర్ అవ్వాలి అననంటే పేగులకు కూడా అది పోస్తుందనమాట. అది ఎలా రికవర్ అవ్వాలి అనంటే ఆహ్, ఓన్లీ మజ్జిగ, టెంకాయ నీళ్ళు సో, ఇలా ఓన్లీ ఇంకా తాటి నీర తీస్తారనమాట. తాటి కల్లు అని అంటారు కదా! కల్లుగా మారక ముందు బిఫోర్ ఇట్ గెట్ మోడిఫైడ్ యాస్ కల్లు ఫ్రెష్‌గా ఎర్లీ అవర్స్‌లో తీసినటువంటి ఆ ద్రవము తాటి నీర అంటారనమాట. సో, ఆ నీర తాపించమని చెప్పారు. బట్ పిల్లలు నీరా ఇవన్నీ తాగుతారా? అస్సలు తాగలేదు మహేష్‌వి. ఒక్కరోజు ఒక హాఫ్ గ్లాస్ మాత్రము బలవంతంగా పట్టించామనమాట. బికాజ్ అది రెమెడీ అని చెప్పారు మాకు. సో, ఎవరేం చెప్తే అది చేయడం తప్ప మాకు కూడా ఎలాంటి ఇది లేదు. నాకు చిన్నప్పుడు ఒక్కసారి వచ్చినట్లు గుర్తనమాట. బట్ ఈ జనరేషన్‌లో పిల్లలకి వ్యాక్సిన్స్ ఏస్తున్నాం కదా! మనం అన్నిటికి. సో, వ్యాక్సిన్స్ పడ్డ పిల్లలకి రాదు అని విన్నాను నేను. బట్ మా హేష్వికైతే వచ్చింది. కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువున్న పిల్లలకి, ఇంకా దాని మోతాదు అంటారు కదా! దాని డోస్ ఆ వైరస్ మన బాడీలోకి ఎంత మేర వెళ్ళింది అన్న దాన్ని బట్టి అది మనకి బయటికి కనిపిస్తుందని చెప్తారనమాట. సో, వ్యాక్సిన్స్ పడ్డా కూడా వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ వి టేక్. సో, ఇదొకటనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా అలా తాటి నీర పెట్టాము. ఇంకా బట్టల విషయంలో ఆ టైంలో మొత్తం అంతా బాడీ అంతా పొంగేస్తుంది కదా! ఎక్కడైనా రప్చర్ అయిపోయి ఎక్కడైనా డిస్టర్బ్ అయితే వాళ్ళకి నొప్పొస్తుందనమాట. సో, ఆ టైంలో చిన్న పిల్లలే కదా! ఎలాంటి బట్టలన్నది వేయలేదు మేము. వేపమండలు తీసుకొనొచ్చి వేపమండలు పరిచి, వేపమండలు బాడీ అంతా చుట్టి అలా కొద్దిగా చల్లగా ఉండేలాగా తనకి ఆన్ టాప్ ఆఫ్ దట్ వేపాకులో మనకి ఆహ్, యాంటీబయోటిక్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి కదా! ఫంగల్ రిలేటెడ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసే ఫార్ములాస్. సో, ఇలా వేపాకన్నది చాలా హెల్ప్ చేస్తుందనమాట వారికి. ఆ వైరస్‌ని నుండి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో, ఇలా వేపమండలతో అంతా ఇది చేసి వేపమండల మీదే పడుకోబెట్టేసామనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మండలు తీసుకొనొచ్చేసి ముందు రోజువన్నీ నీట్‌గా ప్యాక్ చేసేసి నీట్‌గా ఎక్కడ ఎవ్వరికీ స్ప్రెడ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ చేసేవాళ్ళమనమాట. తను ఏవైతే యూజ్ చేసిందో అవన్నీ. సో, ఇంకా ఈ నీర ఉంది కదా! నీరాని తను పడుకునే మంచం కింద ఒక కొత్త కుండ తీసుకొనొచ్చి దాంట్లో ఆ నీర పోసి పెట్టి అలాగే ఉంచాలనమాట. ఎందుకంటే అది సమయం గడిచే కొద్దీ అది పులుస్తుందనమాట నీర. పులిచి అది తాటి కల్లుగా మారుతుంది. సో, ఆ తాటి కల్లుగా మారినటువంటి ఆ నీర అది ఆ వైరస్‌ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందంట. ఆ కేపబిలిటీ వల్ల మనకి పెద్దలు తాటికల్లు మంచం కింద పెట్టమని చెప్పేవారు. ఇంకొకటేంటంటే కొద్దిగా ట్రెడిషనల్‌గా చెప్పాలి అనంటే, అమ్మవారికి తాటికల్లంటే ఇష్టం కదా! సో, అందుకు తాటికల్లు మంచం కింద పెడితే అమ్మవారు తాటికల్లు ఆరగించేసి ఎళ్ళిపోతుంది శాంతంగా అని చెప్తారనమాట. ఇదొక స్టోరీ. మైథలాజికల్ స్టోరీ. బట్ సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే ఇదనమాట. అది ఆ వైరస్ అన్నది ఈ పులిసిన తాటికల్లు ఇది అబ్జార్బ్ చేసేసుకునిద్ది. అందుకోసము మంచం కింద పెట్టమని చెప్తారు. ఇంకా వేపాకు, తాటికల్లు ఇలా పెట్టేవాళ్ళము. ఇంకా పులగం అంటారు కదా! పులగము ఎందుకు మనకి రాయలసీమ సైడ్ అయితే నిన్న కూడా మేము ఇంట్లో పులగం పచ్చడి చేసుకున్నాము. సాటర్‌డే కాబట్టి. ప్రతి శనివారము రాయలసీమ అటు సైడు మాది కడప. కడప అటు సైడు పులగం పచ్చడి చేసుకుంటారనమాట. పచ్చి పులుసు కూడా చేసుకుంటారు. కొన్ని ఏరియాస్‌లో మేము పచ్చి పులుసు అంత ఇంట్రెస్ట్ చూపించము. పులగం పచ్చడి నెయ్యి. అప్పటికప్పుడు కాంచిన ఫ్రెష్ నెయ్యి వేసుకొని తింటాము. ఎందుకు ఇలా సైంటిఫిక్ రీజన్ ఏంటి పులగం పచ్చడి తినడంలో? అది శనివారం ఎందుకు తినేవారు అనంటే, ఆదివారము, రవివారం అంటే ఏంటి? సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు. సో, ఆదివారం రోజు మీరు మిగతా రోజులన్నీ గమనించండి. ఎండ ఉన్నా లేకపోయినా ఒక్క ఆదివారం మాత్రము ఎండ తీవ్రత భయంకరంగా ఉంటుందనమాట. సో, ఆ ఆదివారం రోజు ఉండేటువంటి ఎండ తీవ్రతని తట్టుకునేడానికి మన బాడీని ప్రిపేర్ చేసే విధంగా శనివారం రోజు మనకి పులగం తినమని చెప్తారనమాట. పులగం అంటే ఏంటి? పెసర బ్యాళ్ళుంటాయి కదా! సో, పెసలు మన బాడీకి చలువ చేస్తాయనమాట. సో, ఈ చికెన్ పాక్స్ పోసిన వారికి కూడా పులగం పెట్టమని చెప్తారు. ఎందుకంటే చలువ చేస్తే ఆ వేడి పొంగినదంతా కూడా ఆ వైరస్ వల్ల అది అలాగే శాంతంగా అణిగిపోతుందనమాట. సో, ఇదొకటి.
ఇంకా ఎవరైతే ఈ చికెన్ పాక్స్‌కి గురయ్యారో వారి బట్టలు కానీ, వారు వాడిన థింగ్స్ కానీ ఎవ్వరూ షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ వైరస్ కాంటేజియస్ అంటే అంటుకునేస్తుంది తొందరగా. సో, వాళ్ళు కూడా మళ్ళీ సఫర్ అవ్వాల్సొస్తుంది. ఒక్కొక్కరి ఇమ్యూనిటీ ఒక్కొక్కలాగుంటుంది కదా! అది ఎవరికి ఎంత మేర ప్రభావం చూపిస్తుందనేది మనకు తెలీదు. మనం చెప్పలేమనమాట. సో, అందుకే నేను మా మదర్ వస్తా అని చెప్పిన నేను వద్దు ఎందుకు ఆల్రెడీ మా మదర్ సిక్ ఉంటారు. సో, వద్దు సమ్‌హౌ ఐ విల్ హ్యాండిల్ మై సెల్ఫ్ అని చెప్పి నేను తనని కూడా రానివ్వలేదు. ఇంకా ఓన్లీ మా పాపని చూసుకున్నది ఎవరంటే నేను అండ్ మై హస్బెండ్ అంతే అనమాట. ఇంకా చిన్న పాపని జాగ్రత్తగా తనని సెపరేట్‌గా ఐసోలేట్ చేయడము వాస్ ద బిగ్గెస్ట్ జాబ్ అనమాట మాకి ఆ టైంలో. ఎందుకంటే హ్మ్. పిల్లలిద్దరూ అలా పిల్లలు బావుంటేనే కదండీ తల్లిదండ్రులు బావుంటారు ఎవరైనా. సో, పిల్లలిద్దరూ అలా సఫర్ అవుతుంటే తట్టుకోవడం ఏ పేరెంట్స్‌కి ఇట్స్ నాట్ ఆహ్, దట్ ఈజీ థింగ్ అనమాట టు హ్యాండిల్, టు టాకిల్. సో, అందువల్ల ఈ జాగ్రత్తలను తీసుకున్నాము. ఇంకా బట్టలు ఎవ్రీ డే ఆహ్, హాట్ వాటర్‌లో నానబెట్టి బాగా ఆహ్, కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ వేసి హాట్ వాటర్‌లోని జాడించి దేవేయాలనమాట. ఎందుకంటే ఆ వైరస్ అన్నది బట్టల్లో అలాగే ఉంటుంది. సో, ఎవరైనా ఆ బట్టలు ముట్టుకుంటే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల బట్టల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా వేపమందు అనంటారు. వేపాకు, పసుపు యాంటీబయోటిక్ కదా! ఎవరికైనా ఇంటెస్టైన్స్‌కి అది పోసినట్లుంటే అది క్యూర్ అవుతుందనమాట. యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుందనమాట. సో, వేపమందు మా పాప చేత కొద్దిగే మింగించగలిగాము. నేను చిన్నప్పుడు మింగినంత అయితే మా పాప మింగలేదు టు బి వెరీ ఫ్రాంక్. అప్పుడు మింగు అంటే మింగేసేవాళ్ళమనమాట. ఇప్పుడు మింగు అంటే అంత సీన్ లేదు. మనల్ని మింగమని చెప్తారు పిల్లలు. సో, తను ఎక్కువ తీసుకోలేదు వేప ప్రసాదము. బట్ యాహ్! ఎలాగో ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాం కాబట్టి కొంచెం త్వరగానే తను కోలుకుంది. బట్ తనని ఇంట్లో కట్టి పడేయడం అన్నది వాస్ లైక్ లిటరల్లీ హెల్ ఫర్ హర్ అనమాట. తను 24 గంటలు ఆడుకోవడం అనే మైండ్ సెట్‌తో ఉన్న ఒక అమ్మాయి ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఉండాల్సొచ్చేటప్పటికి ఆహ్, ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల నిద్రొచ్చినప్పుడు నిద్రపోయేది. రెస్ట్ తీసుకుండేది. ఇంకా మెలకువగా ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకుండేది కాదు కాబట్టి నిద్ర కూడా కొంచెం తక్కువే పోయేది. అలాగే ఇంకా ఫోన్ ఆర్ ఏదో ఒకటి తనకి కావాలి కదా! మైండ్ డైవర్ట్ అవ్వడానికి. సో, టీవీ యూనిట్ దగ్గర హాల్‌లో కూర్చోబెట్టడానికి చిన్న పాప మళ్ళీ స్కూల్ నుండి వచ్చే టైంకి మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ అవుతదనే భయంతో తనని అసలు టీవీ కూడా చూడనించలేదు. జస్ట్ ఫోన్‌లో కొంచెము ఎంటర్‌టైన్ చేసేవాళ్ళమనమాట. ఆ ఫోన్‌లో కూడా ఎంతసేపు అంటే పిచ్చి పిచ్చివి ఏమి చూస్తుందో అని భయంతో ఎందుకంటే అమ్మవారు ఒళ్ళులో ఉంది అని అంటారు కదా! అలాంటి టైంలో మనం ఏదంటే అది చూసి మన బ్రెయిన్‌కి నెగెటివ్ సిగ్నల్స్ పంపకూడదనమాట. సో, తనకి కొంచెం ఏదైనా క్రాఫ్ట్స్, ఆర్ట్ వర్క్ లాగా డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటివి చూపించి, ఇలాంటి క్రాఫ్ట్ సేమ్ డ్రాయింగ్ చెయ్యి నాన్న, ఇది నాన్న, అది నాన్న అని చెప్పి తను కొద్దిగా మంచి మంచి డ్రాయింగ్స్ చేసిందనమాట ఆ టైంలో. టైం ఉన్నప్పుడు నేను అవి షార్ట్స్ రూపంలో అప్‌లోడ్ చేస్తాను. లైక్ యాస్ ఎ మెమరీస్ నోట్ అన్నట్టు. సో, మంచి మంచి డ్రాయింగ్స్ చేసింది. తను ఇంట్రెస్ట్ పెడితే చేసిద్ది. లేదంటే అస్సలు కూర్చోదనమాట వంగదు. ఇంట్రెస్ట్ పెడితే మటుకు విత్ 100% క్లారిటీతో చేస్తుంది. యాహ్! దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్ ఫ్రమ్ హర్. సో, అదనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇది. ఇంకొక విషయం ఏంటంటే తనని ఇలా 1 మంత్ 40 డేస్ చూసుకొని నాకి స్లీప్‌లెస్ నైట్స్ ఆల్ ఆఫ్ సడెన్ నిద్రలో తగ్గిపోయాక కూడా ఆల్ ఆఫ్ సడెన్ నైట్ లేచేసి కూర్చునేసి, అమ్మ నాకక్కడ ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ అంటే నవ్వలనమాట దురదలు. నాకక్కడ ఇచ్చింగ్, ఇక్కడ ఇచ్చింగ్ అమ్మ లేసి గీరు, గీరు, గీరు అని చెప్పి లేసి కూర్చునేదనమాట. ఏ టైం అని లేదు అర్ధరాత్రులు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఈ నవ్వలు ఎక్కువ అవుతాయని అంటారనమాట. సో, ఆ నవ్వలు అసలు ఎందుకొచ్చాయి? ఏంటి? అని అగైన్ వి హావ్ కన్సల్టెడ్ స్కిన్ స్పెషలిస్ట్ అనమాట. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తే తనకి స్కాబీస్ ఉందని చెప్పారు. స్కాబీస్ ఏంటంటే తను ఇలా 30-40 డేస్ చికెన్ పాక్స్‌తో సఫర్ అవ్వడం వల్ల స్కిన్ మనకి కొద్దిగా ఏమంటారు ఇది కోల్పోతుందనమాట. ఈజిలీ మైట్స్ అనేవి క్రిములన్నవి త్వరగా అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. సో, తనకి ఈ స్కేబీస్ వచ్చిందనమాట. స్కేబీస్ అంటే ఏం లేదు. చిన్న మైట్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న క్రిములు. అవేం చేస్తాయంటే మన స్కిన్ అప్పర్ లేయర్ మీద ఇలా తవ్వుతూ అవి బరీ చేసుకుంటాయన్నమాట. అంటే హైడ్ అయిపోయి అక్కడ గుంతలు తవ్వేసి గుడ్లు పెట్టుకోవడానికి అక్కడ ఫుడ్ ఏర్పరచుకొని అక్కడే వాటి వేస్ట్ అంతా అక్కడే ఉండి సో, ఇలా ప్రాసెస్ అంతా ఉండడం వల్ల మనకి నవ్వలొస్తాయన్నమాట. మనకి భయంకరమైన దురద ఉంటుందంట. పాపం తను ఎలా బేర్ చేసిందో ఏంటో. అగైన్ ఇది ఈ ఈ ఈ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ మేము సఫర్ అయ్యాము.
ఆల్ ఆఫ్ సడన్ నైట్ లేసి కూర్చునేది, ఏడ్చేది. నాకు నవ్వలొస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, గీరు, బరుకు అని చెప్పి సావగొట్టేదనమాట. సో, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. గోంగూర, వంకాయ, చికెన్, నాన్ వెజ్ ఏ ఐటెమ్ తినకూడదని చెప్పారు. ఇంక్లూడింగ్ గుడ్డు కూడా, ఎగ్ కూడా పెట్టొద్దని చెప్పారు. ఇంకా కొంచెము మెడిసిన్ ఇచ్చారు. లోషన్స్ అనమాట. ఎస్పెషల్లీ స్కాబీస్ మైట్స్‌కి పెర్మెత్రిన్ అని ఒక లోషన్ ఉంటుందనమాట. ఆ లోషన్ ఎలా పనిచేస్తుందంటే, ఎవరికైతే స్కాబీస్ వచ్చిందో ఆ ఒక్క పర్సన్‌తోనే కాకుండా ఫ్యామిలీ మొత్తానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తారనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి మనకు తెలియకుండానే. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఎప్పుడు అది అడల్ట్‌గా కన్వర్ట్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. సో, అందువల్ల ఫ్యామిలీ మొత్తము ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితులలో. పెర్మెత్రిన్ అనే లోషన్ నైట్ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నెక్ నుంచి టో వరకు ఫేస్, కళ్ళు, మౌత్ అవాయిడ్ చేయాలి. నెక్ టు టో కంప్లీట్ ఆ లోషన్ అంతా అప్లై చేసుకోవాలి. ఆ నైట్ అంతా గడుస్తుంది కదా! ఆ నైట్ అంతా గడిచేసిన తర్వాత నెక్స్ట్ డే గోరువెచ్చని నీళ్ళతో అందరూ ఇంటిల్లిపాది స్నానం చేసేసి, ఆ బట్టలు, బెడ్‌షీట్స్, టవల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ హాట్ వాటర్‌లో వాష్ చేసేసి బాగా ఎండలో ఆరబెట్టుకోవాలనమాట. సో, అగైన్ ఇదంతా ప్రాబ్లమ్ అనమాట మాకు పెద్ద సింప్టమ్స్ ఏమి లేవు. కానీ లాస్ట్ ఇంకా క్లైమాక్స్ స్టేజ్‌లో నాకు కొద్దిగా ఇచ్చింగ్ నాకు కూడా స్టార్ట్ అయిందనమాట. బట్ సంహౌ నేను కొద్దిగా అలర్ట్ అయిపోయి నాకు అయ్యో! ఏదో కొంచెము దురదలు స్టార్ట్ అయిపోయాయి అన్నప్పుడు నేను కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాను. కొద్దిగా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవాల్సొచ్చింది. ఆ లోషన్స్, ఆయింట్‌మెంట్స్ అవి నేను కూడా వాడాననమాట. ఈ ఇదంతా జరుగుతున్న క్రమంలో మా పెదనాన్నగారు అంటే మా నాన్న వాళ్ళ బ్రదర్ అనమాట. ఎల్డెస్ట్ బ్రదరు. ఆయన కాలం చేశారనమాట. నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాననంటే మై బాడీ వాజ్ వెరీ వీక్ కండిషన్ అనమాట. నా బాడీ అస్సలు నాకు ఇంక కోఆపరేట్ చేసే సిట్యుయేషన్‌లోనే నేను లేను. బికాస్ 40 డేస్ నేను తనని చికెన్ పాక్స్ నుంచి కాపాడుకున్నాను. అగైన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తనకి మళ్ళీ కొద్దిగా లైట్ డోస్‌లో నాకి స్టార్ట్ అయిపోయింది. సో, అగైన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. సో, వీటన్నిటి మధ్యలో నేనింకా ఎగ్జాస్టెడ్ అనమాట. ఓహ్ మై గాడ్! ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దట్ డేస్ సిట్యుయేషన్స్ అనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మా పెదనాన్నగారు కాలం చేసినప్పుడు దట్స్ మై బ్యాడ్ లక్. ఐ కుడెంట్ అటెండ్ హిస్ లాస్ట్ రైట్స్. నేను తన లాస్ట్ రైట్స్, ఫ్యూనరల్ రైట్స్ నేను అటెండ్ కాలేకపోయాను. పెదనాన్న ఐ యామ్ వెరీ సారీ. నేను నీ లాస్ట్ చూపుకి నోచుకోలేదు. ఇదంతా అనమాట చికెన్ పాక్స్ స్టోరీ. పెర్మిత్రిన్ ఈ లోషను ఎవరంటే వారు వాడొద్దండి. డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించి మాత్రమే, డెర్మటాలజిస్ట్‌ని అప్రోచ్ అయ్యి మాత్రమే వాడండి. ఎందుకంటే అది డోసెస్ ఉంటుందనమాట. ఎవరికి ఎంత డోస్ ఉంది వారు మైక్రోస్కోప్ పెట్టి చూసి, వారి స్కిన్ కండిషన్‌ని చూసి వారు ఇస్తారనమాట. దాని డోస్ ఉంటుంది కదా! లైక్ ఎంఎల్ ఇంత ఎంఎల్, అంత ఎంఎల్ అని చెప్పి. సో, ఎవరంటే వారు వాడొద్దండి. నేను జస్ట్ జనరల్ సేకే చెప్తున్నాను. పెర్మిత్రిన్ అనే ఈ సొల్యూషన్, ఈ లోషను ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ స్కాబీస్ మైట్స్ అనమాట. సో, అది అలా దురదలు, నవ్వలు మొత్తం అంతా కంప్లీట్ క్యూర్ అవ్వడానికి ఇట్ టుక్ లిటరల్లీ 3 మంత్స్ అలా పట్టి ఉంటుంది మాకి. సో, ఈ 3 మంత్స్ నేను ఎస్పెషల్లీ మా పిల్లల్ని ఎవ్వరితో కలవనివ్వలేదు. ఏ చైల్డ్‌తో నేను కలవనివ్వలేదు, ఆడుకోనివ్వలేదు. ఇంటికి పరిమితం అయిపోయామనమాట. మేము అసలు ఎవ్వరికీ కనిపించలేదు ఆ 3 మంత్స్ టైము. ఎందుకంటే మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాము. ఇంకొకరిని అలాగే సఫర్ అయ్యేలాగా చేయడం ఎందుకు అన్న కాన్షియస్‌నెస్ నాకెప్పుడూ ఉండేదనమాట. డే 1 నుండి ఉండేది. దిస్ ఈజ్ ఆల్ ద స్టోరీ ఆఫ్ చికెన్ పాక్స్. అమ్మవారందరిని చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను కన్సిస్టెన్సీ చెక్‌లిస్ట్, డైలీ చెక్‌లిస్ట్ మాట్లాడుతుంటాను కదా నా వీడియోలో. ఆ చెక్‌లిస్ట్ పొద్దున్నే లేవండి, హాట్ వాటర్ తాగండి, 5 to 10 మినిట్స్ మలాసనలో కూర్చోండి, నేచర్ కాల్స్‌ని ఇగ్నోర్ చేయొద్దండి, యోగా మ్యాట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోండి. ఎక్సర్సైజెస్, యోగా, వార్మప్స్ చేయడానికి నాతో పాటు ఒక వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోండి సేఫ్ సైడ్. సో, ఇదనమాట చెక్‌లిస్ట్. ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో, కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నారో, ఇన్ఫర్మేటివ్‌గా, రెలెవెంట్‌గా, యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ చికెన్ పాక్స్ టుడే. ఎస్పెషల్లీ కిడ్స్‌కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువ ఉండడం వల్ల చాలా సఫర్ అవుతారు. ఫుడ్ స్టాప్ చేసేస్తారు, లిక్విడ్స్ స్టాప్ చేసేస్తారు. దట్ ఈస్ ద వెరీ హెక్టిక్ పీరియడ్ అనమాట. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ అది వస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వైరసెస్
ఎవ్వరికీ రాకూడదు, ఎవ్వరు సఫర్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బట్ యాహ్! వస్తే మాత్రము పాజిటివిటీ నోట్‌లో ఏం చేయాలో అవి చేసుకుంటూ, జాగ్రత్త వహిస్తూ దాని నుండి బయటపడడమే. అంతే ఇంకేం చేయలేం మనము. ఎందుకంటే వి హావ్ ఆల్రెడీ ఓవర్‌కమ్ దట్ సిట్యుయేషన్ కాబట్టి. యాహ్! ఇప్పుడైతే నా వర్కౌట్, నా ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అయిపోండి. మిస్ చేయొద్దండి. నా వీడియోస్ అన్నీ చూడండి. చాలా హెల్త్ టిప్స్ ఉంటాయి. చాలా ఆహ్, యూజ్‌ఫుల్ హెల్తీ రెసిపీస్ ఉంటాయి. మిస్ అవ్వద్దండి. అందరూ ఫాలో అవ్వండి. ఇంకా రేపు నేను ఎండోస్కోపీ గురించి డిస్కస్ చేస్తాను. అసలు ఎండోస్కోపీ ఎవరు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.